బీట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకందరికీ తెలిసిందే, డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి మనకి ఇంకొక 2 రోజుల్లో ఎండ్ అవ్వబోతున్నాయి. మనకి 2 జూలైతో ఎస్జిటి ఎగ్జామ్స్ కూడా ఎండ్ అవ్వబోతున్నాయి. సో మనకి ఈ మెయిన్గా యొక్క వీడియోలో ఏంటంటే ఎస్జిటికి సంబంధించినటువంటి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే నార్మలైజేషన్ ఎస్ఏకైనా ఎస్జిటికైనా ఒకటే. మనం ఓవరాల్గా ఇక్కడ ఎస్జిటికి సంబంధించినటువంటి సెషన్స్ని బేస్ చేసుకొని ఈ నార్మలైజేషన్ ఏ విధంగా ఉందనేది మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, మనకందరికీ తెలిసిందే, మనకి ఇప్పటి వరకు ఎస్జిటి ఒక 10 సెషన్స్లో 10 షిఫ్ట్లో జరిగిందనమాట. 10 షిఫ్ట్లో జరిగింది. సో మరి ఈ 10 షిఫ్ట్లో కొన్ని షిఫ్ట్లు ఈజీగా వచ్చాయి, కొన్ని షిఫ్ట్లు టఫ్ వచ్చాయని చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే 13th ఎగ్జామ్ రాసిన వాళ్ళు బాగా డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి షిఫ్ట్ వాళ్ళు వారి షిఫ్ట్ హార్డ్ అనే చెబుతున్నారు కామెంట్స్లో. సో మరి ఇది ఎంతవరకు వాస్తవము, మరి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది, ఏ విధంగా మార్క్స్ పెరుగుతాయి అనేది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం కంప్లీట్గా ఇక్కడ ఈ నార్మలైజేషన్కి సంబంధించినటువంటి ఈ ఫార్ములా ఏంటి, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయట్లా. మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే, మనకి సింపుల్ వేలో, మనకి సింపుల్ మేనర్లో నార్మల్గా ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 2 షిఫ్ట్లు మనకి తీసుకుందాం. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. ఈ 2 సెషన్స్లో ఎగ్జామ్ జరిగినాయి. ఒక షిఫ్ట్ ఏమో ఈజీ జరిగింది అనుకుందాము, ఒక షిఫ్ట్ ఏమో డిఫికల్ట్గా జరిగింది అనుకుందాము. ఈ విధంగా ఈ షిఫ్ట్లో 5గురు వ్యక్తులు ఏ, బి, సి, డి, ఈ అనేటువంటి 5గురు వ్యక్తులు మనకి ఎగ్జామ్స్ రాశారనుకుందాం. షిఫ్ట్ 1 వచ్చేసి ఈజీ షిఫ్ట్, షిఫ్ట్ 2 వచ్చేసి డిఫికల్ట్ షిఫ్ట్, అండ్ వీరిద్దరు వచ్చేసి షిఫ్ట్ 1లో ఎగ్జామ్ రాశారు, అండ్ అంటే ఈజీ ఎగ్జామ్ రాశారు. వీళ్ళేమో డిఫికల్ట్ పేపర్ ఎగ్జామ్ రాశారు. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల వీళ్ళ స్కోర్లు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి అనే దాని మీద మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే మనం చేద్దాం. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే, ఈజీగా వచ్చిన పేపరు ఫైనల్గా నార్మలైజ్డ్ స్కోర్ అనేవి తగ్గుతుంది అని అనుకుంటున్నారు. అంటే పేపరు ఈజీ అయితే ఫైనల్ స్కోరు తగ్గుతుంది, పేపర్ డిఫికల్ట్ అయితే ఫైనల్ స్కోరు పెరుగుతుంది అనేది అనుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజము అంటే, అది కేవలం అపోహ మాత్రమే. ఇది కేవలం అపోహ మాత్రమే. సో మరి ఫైనల్గా ఏం జరుగుతుంది, ఎవరికి పెరుగుతాయి, ఎవరికి తగ్గుతాయి మార్క్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరే ఒక పేపరు ఎగ్జామ్ రాశారు, ఆ పేపర్ ఈజీగా ఉంది. అందరూ నార్మల్గా యావరేజ్గా మ్యాక్సిమం పీపుల్ ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అదే పేపర్ అనేది డిఫికల్ట్గా వచ్చింది అనుకోండి, జనరల్గానే యావరేజ్గా అందరూ తక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఏంటంటే యావరేజ్ తీసుకుంటాను. ఓకేనా. ఇక్కడ నేను ఈ కేసులో ర్యాంకర్స్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు. ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పరిగణనలోకి తీసుకోవట్లేదు. నామమాత్రంగా ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యావరేజ్ మార్క్స్ అనేవి ఈజీగా ఉన్న దాంట్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది, డిఫికల్ట్గా ఉన్న సెషన్లో తక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. సో మరి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అని 2 షిఫ్ట్లు తీసుకున్నాం. షిఫ్ట్ 1 వచ్చేసి ఈజీ, షిఫ్ట్ 2 వచ్చేసి డిఫికల్ట్ అనుకుందాం. ఓకే. సో ఓవరాల్గా 160 బిట్లు అనుకుందాం, 160 బిట్స్ క్వశ్చన్స్ అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఈ కేసులో ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఎగ్జామ్స్ రాశారనుకుందాం. ఈజీగా వచ్చింది కాబట్టి యావరేజ్గా దీనిలో రాసినటువంటి ప్రతి ఒక్కరు 160 బిట్స్కి ఒక 90 బిట్స్ స్కోర్ చేశారు, 90 మార్క్స్ స్కోర్ చేశారు అనుకుందాం. సో ఏ అనే వ్యక్తి కూడా
90 మార్క్స్ స్కోర్ చేశాడు అనుకుందాం. బి అనే వ్యక్తి 130 మార్క్స్ స్కోర్ చేశాడు అనుకుందాం. సో అందరూ ఏమనుకుంటున్నారు, ఏదైతే షిఫ్ట్ ఈజీగా ఉంటుందో ఆ షిఫ్ట్లో మార్క్స్ ఏమనుకుంటున్నాము, తగ్గుతాయి అనుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ 160 బిట్స్కి యావరేజ్గా ప్రతి ఒక్కరు 90 మార్క్స్ చేసినప్పుడు ఈ ఏ అనే పర్సన్ కూడా 90 మార్క్స్ చేయడంలో పెద్ద వింత ఏం లేదనమాట. సో ఇటువంటి కేసెస్లో ఏమవుతుందంటే పేపర్ ఈజీ అయితే ఈ యొక్క ఏ అనే వ్యక్తి యొక్క మార్క్స్ తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ బి కేసులో చూస్తే అందరూ 90 మార్క్స్ స్కోర్ చేస్తే ఈజీ పేపర్ అయినప్పటికి కూడా ఇతను అందరికన్నా ఎక్కువగా 130 మార్క్స్ స్కోర్ చేశాడు కాబట్టి ఈ యొక్క కేసులో బి అనేటువంటి వ్యక్తి యొక్క మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈజీ షిఫ్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి మార్కులు ఏం తగ్గవు. ఈజీ షిఫ్ట్లో ఎవరైతే యావరేజ్కి దగ్గరగా చేస్తారో వాళ్ళ యొక్క మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. యావరేజ్ నుంచి చాలా ఎక్కువగా స్కోర్ చేస్తారో వాళ్ళ మార్క్స్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ షిఫ్ట్ 2 చూసుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ 2 వచ్చేసి డిఫికల్ట్ షిఫ్ట్ అనుకోండి. షిఫ్ట్ 2 వచ్చేసి డిఫికల్ట్ షిఫ్ట్. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు రాశారు, సి రాశాడు, డి రాశాడు అండ్ ఈ రాశాడు. సో ఈ 3 కేసెస్లో ఈ డిఫికల్ట్ షిఫ్ట్ కావడం వల్ల అందరూ దాదాపుగా యావరేజ్గా 80 మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు అనుకుందాం. సో ఈ సి అనే పర్సన్ ఏం చేశాడంటే 80కి ఇతను దాదాపుగా 160 బిట్స్లో 85 మార్క్స్ స్కోర్ చేశాడు. అంటే ఇతను ఈ యొక్క యావరేజ్కి దగ్గరగా చేశాడు కాబట్టి ఇతనికి డిఫికల్ట్ షిఫ్ట్ కాబట్టి మార్క్స్ అనేవి పెరుగుతాయి. బట్ కానీ ఇతను యావరేజ్కి దగ్గరగా ఉన్నాడు, అంత ఎక్కువగా ఏమి స్కోర్ చేయలేదు కాబట్టి ఇతనికి +2 ఆర్ +3 మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సులు అయితే ఉంటాయి. ఇక్కడ డి కేసు తీసుకుందాం. అండ్ డిలో ఇతను ఒక 100 మార్కులు చేశాడు అనుకుందాం, కానీ యావరేజ్గా అందరూ 80 మార్కులే చేశారు డిఫికల్ట్ కాబట్టి ఇతను వాళ్ళకన్నా కొంచెం బెటర్గా చేశాడు కాబట్టి ఇతనికి నార్మలైజేషన్లో మార్క్స్ పెరుగుతాయి. ఆ పెరిగినటువంటి మార్క్స్ కూడా 4 to 5 మార్క్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా డి అనేటువంటి పర్సన్ చూద్దాము. ఈ డి అనే పర్సన్ ఈ అనే పర్సన్ ఈ హార్డ్ డిఫికల్ట్ పేపర్లో కూడా 130 మార్క్స్ అనేవి స్కోర్ చేశాడు. ఇతడు ర్యాంకర్ అనుకుంటే ఇతనికి మార్క్స్ అనేవి పెరుగుతాయి. పెరగడం కూడా స్కోర్ గణనీయంగా 6 to 7 మార్క్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఫైనల్గా చూస్తే సో ఎవరికి తగ్గుతాయి ఎవరికి పెరుగుతాయంటే ఏదైతే ఈజీ ఉందో ఆ ఈజీ షిఫ్ట్లో ఎక్కువ స్కోర్ చేస్తే, అంటే యావరేజ్గా అందరు చేసిన దానికన్నా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి పెరిగే ఛాన్సులే ఉంటాయి. ఒకవేళ పెరగకపోయినా మార్క్స్ అయితే తగ్గవు. ఇన్ కేసు అదే ఈజీ పేపర్లో యావరేజ్ మార్క్స్ కూడా చేయని వాళ్ళకి మార్కులు అనేవి తగ్గుతాయి. అండ్ పేపర్ డిఫికల్ట్గా వచ్చినప్పుడు అందరూ యావరేజ్గా చేసినటువంటి మార్క్స్ కన్నా బాగా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి చాలా మార్క్స్ పెరిగే అవకాశం ఉంది నార్మలైజేషన్లో. అదే షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్కి దగ్గరగా చేసిన వాళ్ళకి చాలా తక్కువ మార్కులు పెరిగే అవకాశం ఉంది. సో మనం ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి షిఫ్ట్లు, ఈ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అనుకుంటే ఇక్కడ ఏ అనే పర్సన్ రాశాడు, బి అనే పర్సన్ రాశాడు. యావరేజ్గా ఆ షిఫ్ట్లో ఏ వచ్చేసి 100 మార్కులు స్కోర్ చేస్తే ఏ వచ్చేసి 130 స్కోర్ చేశాడు. సో 130 స్కోర్ చేశాడు కాబట్టి ఇతని యొక్క ఈజీ అయినప్పటికీ ఎక్కువ స్కోర్ చేశాడు కాబట్టి పెద్దగా మార్కులు ఏం తగ్గవు. అదే ఈజీ షిఫ్ట్లో ఒక పర్సన్ యావరేజ్గా దగ్గరగా 102 స్కోర్ చేశాడు కాబట్టి ఇతని యొక్క మార్కులు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ షిఫ్ట్ 2 చూసుకోండి. షిఫ్ట్ 2 చూసుకుంటే ఇది షిఫ్ట్ 2 వచ్చేసి ఈజీ అనుకున్నాము, హార్డ్ అనుకున్నాం, డిఫికల్ట్ అనుకున్నాము. యావరేజ్గా 80 మార్కులు అందరూ చేయగలిగితే ఇతను 85 చేశాడు అనుకోండి, పెద్దగా బెటర్ పర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి మార్కులు కొంత మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. సో అదే ఈజీ డిఫికల్ట్ షిఫ్ట్లో ఈ డి అనే పర్సన్ 81 దగ్గర చేశాడు కాబట్టి పెద్దగా మార్కులు వేరియేషన్ ఏమి ఉండదు. అండ్ అదే డిఫికల్ట్ షిఫ్ట్లో ఈ అనే పర్సన్ చూస్తే చూడండి, ఇక్కడ యావరేజ్గా అందరూ 80 మార్కులు చేస్తే ఇతడు 110, అంటే డిఫరెన్స్ దాదాపు +20 మార్క్స్ ఎక్కువ చేశాడు కాబట్టి నార్మలైజేషన్ చేసినప్పుడు ఇతని యొక్క మార్కులు చాలా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గుడ్ బూస్ట్ ఇన్ ద నార్మలైజ్డ్ స్కోర్. సో ఇక్కడ మనకు ఫైనల్గా తెలియాలంటే ఏంటంటే ఈజీ సెషన్స్లో యావరేజ్ కన్నా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మార్కులు ఎటువంటి పెరగవు, ఎటువంటి మార్కులు తగ్గవు. అదే ఈజీ సెషన్లో యావరేజ్కి అంటే బెటర్గా పర్ఫామ్ చేయని వాళ్ళ యొక్క మార్క్స్ తగ్గుతాయి. అండ్ డిఫికల్ట్ సెషన్లో దాదాపుగా అందరికీ మార్క్స్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఆ డిఫికల్ట్ సెషన్లో కూడా బెటర్ స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మార్క్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. ఓకే, ఈ యొక్క వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.